Hi everyone, welcome back Excel Express channel. Today's topic is Excel Introduction. Excel ఎందుకు ఉపయోగపడుతుంది? Excel అనేది డేటా నుంచి రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవడానికి, డేటాని స్టోర్ చేసుకో డాష్ బోర్డ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి Excel అనేది ఉపయోగపడుతుంది. దాని ఇంటర్ఫేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. స్క్రీన్ లో కనిపించేదంతా వర్క్ బుక్ అంటాం అనమాట. ఈ వర్క్ బుక్ లో టాప్ గ్రీన్ బార్ ఉంది కదా, దాంట్లో బుక్ 1 ఎక్సెల్ అని ఉంది కదా, దాన్ని టైటిల్ బార్ అంటాము. టైటిల్ బార్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సెల్ ని ఒక నేమ్ తో సేవ్ చేసినట్లయితే ఆ నేమ్ అనేది ఈ ఎక్సెల్ యొక్క టైటిల్ బార్ లో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే ఇటు సైడ్ కనిపించేవన్నీ క్విక్ యాక్సెస్ టూల్స్ అంటారు అనమాట. వర్క్ ఫాస్ట్ గా అవ్వడానికి ఈ టూల్స్ అనేది ఉపయోగపడతాయి. సేవ్, రిడో, ఎండో ఆప్షన్స్. ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏమైనా ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్ యారోలా ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఒకసారి డ్రాప్ డౌన్ వస్తుంది. దాంట్లో ఏదైతే మనకు కావాలనుకుంటామో దాన్ని అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఫైల్ మెనూ అంటారు. ఫైల్ మెనూ అంటే ఫైల్ ఓపెన్ చేసుకోవడం కానీ, సేవ్ చేసుకోవడం కానీ, కొత్త షీట్ క్రియేట్ చేయడానికి కానీ, కొత్త వర్క్ బుక్ క్రియేట్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట. హోమ్, ఇన్సెట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్ ఇవనేవి ట్యాబ్స్ అన్నమాట. ట్యాబ్స్ లో కూడా సెట్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్, ఫోంట్ అనేది ఒక గ్రూప్, ఎలిమెంట్ అనేది ఒక గ్రూప్, క్లిక్ బోర్డ్ అనేది ఒక గ్రూప్. ఆ గ్రూప్ లో పేస్ట్, కాపీ, ఫార్మాట్, ప్రింటర్ అనేది ఐకాన్స్ అన్నమాట. ఒక్కొక్క ఐకాన్ ఒక్కొక్క ఫంక్షనాలిటీని కలిగి ఉంటది. అలాగే నేను సెలెక్ట్ చేసిన దాన్ని సెల్ అంటారు. అలాగే మల్టిపుల్ సెల్స్ ఉంటాయన్నమాట ఒక షీట్ లో. ఇప్పుడు ఇదంతా ఒక షీట్ అన్నమాట. డిఫాల్ట్ గా ఒక షీట్ అనేది మనము వర్క్ బుక్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంటుంది. అలాగే ఇప్పుడు ABCDEFG అనేవి కాలమ్స్. ఒక కాలం మీద క్లిక్ చేస్తే ఎంటైర్ కాలం అనేది సెలెక్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 అనేవి రోస్. ఇప్పుడు 7 అనే రో మీద క్లిక్ చేస్తే ఎంటైర్ రో అనేది సెలెక్ట్ అవుతుంది. అలాగే ఈ సెల్ యొక్క నేమ్, ప్రతి సెల్ కి ఒక నేమ్ ఉంటుంది. ఈ కాలం అనేవి నేమ్స్, ఈ రోస్ కాలమ్స్ కి ABCD ఇవి ఉన్నాయి కదా, ఇవి నేమ్స్ అన్నమాట. సో దీన్ని నేమ్ బార్ అంటారు. సో డి కాలం లో 4th రో లో ఉంది. సో దీని నేమ్ ఏంటంటే D4. ఈ D4 అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని నేమ్ బాక్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక వైట్ రో లా ఉంది కదా, ఇది ఫార్ములా బార్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తున్నా, ఎగ్జాంపుల్ కి సమ్ ఫార్ములా రాస్తున్నాను. నార్మల్ గా మనం చూస్తే నెంబర్సే కనిపిస్తున్నాయి 2 సెల్, బట్ ఒక సెల్ అయితే ఫార్ములా ఉంది. సో ఇక్కడైతే నెంబరే కనిపిస్తుంది ఫార్ములా బార్. నెక్స్ట్ సెల్ కి వెళ్తే మనకి నెంబర్ వెనక ఉన్న ఫార్ములా అనేది ఫార్ములా బార్ లో కనిపిస్తుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ షీట్ 1 అని ఉంది కదా. సో మనం ఈ ఐకాన్ ని క్లిక్ చేస్తే మల్టిపుల్ షీట్లు అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది కనిపించేది నార్మల్ వ్యూ, మనం చూసేది అంతా నార్మల్ వ్యూ. అలాగే పేజ్ లేఅవుట్ ఉంటుంది. బుక్ కి ఉంటుంది కదా ఆ బోర్డర్స్, అట్లా దాన్ని పేజ్ లేఅవుట్ అంటారు. ఇలా యాడ్ హెడ్డింగ్, ఇలాగా కంటెంట్ రాయడం ఇలా ఉంటుంది. అలాగే బ్రేక్ వ్యూ చూపిస్తున్నాను. అంటే మనం ఎంతవరకు అయితే రాస్తామో అంతవరకే షీట్ చూపిస్తుంది, మిగతాదంతా బ్లాంక్ చూపిస్తుంది. నెక్స్ట్ దీన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ అంటే షీట్ యొక్క సైజ్ పెరుగుతుంది. షీట్ యొక్క సైజ్ అండ్ జూమ్ అవుట్, షీట్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. స్టేటస్ బార్ అని ఉంటుంది. స్టేటస్ బార్ అంటే ఇక్కడ మనకి దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసినప్పుడు కౌంట్, యావరేజ్ నాకు కనిపిస్తుంది అనమాట. దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఓకే, టాప్ లో ఇది మినిమైజ్ బటన్, మాక్సిమైజ్ బటన్. మాక్సిమైజ్ బటన్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది క్లోజ్ ఆప్షన్. ఓకే,
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow for more knowledge. Subscribe.